అనేక మార్లు చనిపోవాలనుకుంటున్నావు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోవాలనిపిస్తుంది. మా ఊరిని పెట్టి బాగా పడిపోవాలనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి చనిపోవాలనుకుంటున్నావు? 2 సంవత్సరాలు. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు. నా దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ మనుషులు ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేదే లెక్క. అనేక మార్లు చనిపోవాలనుకుంటున్నావు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. బతకాలని లేదు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చనిపోవాలనుకున్నాడు, కానీ నువ్వు బ్రతకాలి. ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోవాలనిపిస్తుంది. మా ఊరిని పెట్టి బాగా పడిపోవాలనిపిస్తుంది. మీ ఊర్లో బావిలో పడిపోవాలనిపిస్తుంది. బా చనిపోవాలనుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? చూపులు సార్. ఒక్కడివే వచ్చావా? నాకు కూడా మా పాస్టర్ వచ్చాడు సార్. స్టీవెన్ పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటున్నారు సార్. ఇదిగో ఈ సభ ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించడానికి ఈ సభ. ఆమేన్. దాదాపుగా ఎన్ని రోజుల నుంచి చనిపోవాలనుకుంటున్నావు? 2 సంవత్సరాల నుంచి చనిపోవాలనుకుంటున్నా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, వల్ల కావట్లేదు. లారీల కిందకి బస్సుల కిందకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కరెంట్ వస్తే కరెంటు పట్టుకోవాలనిపిస్తుంది. లారీ కట్ట వెళ్ళిపోవాలనిపిస్తుంది. బస్సులు కట్ట వెళ్ళిపోవాలనిపిస్తుంది. బ్రిడ్జి వస్తే దూకేయాలనిపిస్తుంది. హల్లెలూయా. నేనేం చెప్తా అంటే, కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు ఇవ్వడం కాదు, చేతులు లేని వాళ్ళకు చేతులు ఇవ్వడం కాదు, కానీ ఈయనకు 2 చేతులు మంచిగా ఉన్నాయి, 2 కాళ్ళు మంచిగా ఉన్నాయి, కానీ ఈ 2 కాళ్ళు 2 చేతులు పోగొట్టుకోవాలని చూస్తున్న వారిని బ్రతికించడమే నిజమైన స్వస్థత. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. చేస్తానన్నా, నువ్వు ఏడవద్దు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా నా కన్నీరు చూస్తున్నావా, నా వేదన చూస్తున్నావా అని.
ఎందుకని చనిపోవాలనుకుంటున్నావు? నాకు తెలియకుండా వచ్చేస్తుంది ఆలోచనలు, తెలియకుండా ఆలోచనలు వస్తున్నాయి. తెలియకుండానే వచ్చేస్తుంది. కానీ దేవుడు ఒక విషయం చెప్పమన్నాడు, నువ్వు చనిపోవద్దు. దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు. దేవుడు నువ్వంటే చాలా ఇష్టమంట, దేవునికి నువ్వంటే చాలా ఇష్టమంట. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం. ఈ బిడ్డలో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న దుఃఖం, ఈ బిడ్డలో ఉన్న వేదన తొలగిపోవాలయ్యా. ఈ గుండెలో ఉన్న బరువంతా దిగిపోవాలి. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డపై కుమ్మరించబడును గాక. బ్లెస్ చేయండి, కృపతో నింపండి ప్రభువా. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డపై కుమ్మరించబడ, బరువంతా దిగిపోవాలా. బ్లెస్ చేయండి, గొప్పవాడు కావాలా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కట్టాల గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. గాడ్ బ్లెస్ యు. బ్రతకాలి, గొప్పవాడు కావాలి.